IPL 19లో ఫస్ట్ మ్యాచ్ గెలిచిన అవే టీం, టాస్తో పాటు మ్యాచ్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ అయిపోయిన తర్వాత దబ్బులు తినడానికి గోకర్ణ రూమ్కి వెళ్ళిన రిషబ్ పంత్. ఇక మ్యాచ్ రివ్యూ చూసుకుంటే ఎప్పట్లాగే టాస్ ఓడిపోయిన టీం బ్యాటింగ్, టాస్ గెలిచిన టీం బౌలింగ్కి వచ్చేసాయి. లాస్ట్ ఇయర్ సెకండ్ డౌన్లో వచ్చి ఫుల్గా ఫ్లాప్ అయినటువంటి రిషబ్ పంత్ అయితే ఈసారి ఓపెనింగ్కి మిచెల్ మార్ష్తో కలిసి వచ్చేశాడు. ఢిల్లీ బౌలింగ్ అటాక్ని అయితే ముఖేష్ కుమార్ స్టార్ట్ చేశాడు. ఏ క్లాస్ దరిద్రాన్ని వెనకేసుకొని వచ్చిన రిషబ్ పంత్ అయితే తన ప్రమేయం లేకుండానే నాన్ స్ట్రైకర్ ఎండ్లో రన్అట్ అయిపోయాడు. దీంతో చేసేదేం లేక 7 రన్నులు చేసిన రిషబ్ పంత్ అయితే ఏడవకుండా నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళాడు. తన మార్క్ చూపిద్దామని 1 డౌన్లో వచ్చిన మార్కరమ్ను అయితే ఒక 6, ఒక 4 కొట్టిన వెంటనే అక్షర్ పటేల్ అవుట్ చేసి వాళ్ళ టీం మార్క్ చేసిన డగౌట్కి వెనక్కి పంపాడు. ఆయుష్ బదోని అయితే ఆలస్యం లేకుండా అవుట్ అయి వెనక్కి వెళ్ళిపోయాడు. 8 రన్నులు చేసినటువంటి నికోలస్ పూరాన్ అయితే లుంగి ఎంగిడి ఒక ఎక్సలెంట్ ఆఫ్ కటర్తో అవుట్ చేశాడు. ఒక ఫ్యాబులెస్ ఆఫ్ కటర్తో అయితే లుంగి ఎంగిడిని పూరాన్ అవుట్ చేసిన విధానం ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ బిజినెస్. 35 రన్స్తో మంచిగా ఆడుతున్న మిచెల్ మార్ష్ అయితే కుల్దీప్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. యంగ్స్టర్స్ అయినటువంటి ముకుల్ చౌదరి మరియు అబ్దుల్ సమాద్ ఒక మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేస్తుండగా బాల్ వేసిన కుల్దీపే క్యాచ్ పట్టి ముకుల్ చౌదరిని అవుట్ చేసి వెనక్కి పంపాడు. దీంతో ఇంకా చేసేదేం లేక LSG అయితే ఇంపాక్ట్ సబ్గా షబాజ్ అహ్మద్ని తీసుకొని వచ్చింది. కానీ షబాజ్ అహ్మద్ ఎందుకు వచ్చాడో తనకైనా తెలుసో లేదో LSG స్కోర్ని పెంచదామని ట్రై చేసిన అబ్దుల్ సమాద్ అయితే 25 బాళ్లకు 36 రన్నులు చేసి నటరాజన్కి దొరికిపోయాడు. దీని తర్వాత పేకమేడ కూలిపోయినట్టయితే LSG ఇన్నింగ్స్ కూలిపోయింది. అలా LSG అయితే 141 రన్నులకే తన 10 వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అయినటువంటి KL రాహుల్ అయితే సంజు గోకర్ణ బాబాయ్ని గుద్దుదామని చెప్పి బాల్ని గట్టిగా గాల్లోకి లేపాడు. కానీ షమి తనను క్యాచ్ రూపంలో వెనక్కి పంపాడు. ఫస్ట్ బాల్కే KL రాహుల్ అవుట్ అవడంతో 1 డౌన్లో వచ్చినటువంటి నితీష్ రాణా అయితే 17 బాల్లకు కేవలం 15 రన్నులు చేసి LSGకి హెల్ప్ చేసి మరి అవుట్ అయి వెళ్ళిపోయాడు. 4th ఓవర్ వేయడానికి వచ్చిన ప్రిన్స్ అయితే నిషంకాన్ని జస్ట్ 2వ బాల్కి అవుట్ చేసి వెనక్కి పంపాడు. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన అక్షర్ పటేల్ని అయితే ఒక ఎక్సలెంట్ బాల్తో ప్రిన్స్ యాదవ్ అవుట్ చేశాడు. ఇది కూడా మ్యాచ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో లుంగి ఎంగిడి మరియు ప్రిన్స్ యాదవ్ వేసినటువంటి బాల్స్ అయితే బ్యూటిఫుల్ డెలివరీస్ ఇన్ IPL హిస్టరీ అని చెప్పుకోవచ్చు. దీంతో 26 రన్నులకే 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ అయితే ధ్వంసమైనట్టు కనపడింది. కానీ ఇంపాక్ట్ సబ్గా వచ్చినటువంటి సమీర్ రిజ్వా మరియు స్టబ్స్ కలిసి మ్యాచ్ని ముందుకు తీసుకొని వెళ్లారు. 8th ఓవర్ వేయడానికి వచ్చిన నోకియాని 13 రన్నులు కొట్టి ఢిల్లీలో అయితే చిన్న హోప్స్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు గాల్లో దీపంలాగా ఉన్న ఢిల్లీ ఇన్నింగ్స్ ని చక్కదిద్దడానికి వచ్చాడు మన షబాజ్ అహ్మద్. 10వ ఓవర్ వేయడానికి వచ్చిన షబాజ్ అహ్మద్ ఓవర్లో అయితే 16 రన్నులు సమర్పించుకున్నాడు. దీంతో ఢిల్లీ బ్యాటర్స్ ఢిల్లీని మ్యాచ్లోకి మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చారు. అలా 13 ఓవర్స్కి అయితే వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీ స్కోర్ని 100కి చేర్చారు. ఈ లోపలే 37 డెలివరీస్కి అయితే రిజ్వీ తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. 70 రన్నులు చేసినటువంటి రిజ్వీ మరియు 39 రన్నులు చేసినటువంటి స్టబ్స్ ఢిల్లీని 17.1 ఓవర్లో విజయ్ తీరాలకు చేర్చారు. రిజ్వీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే కామెంట్ చేసేయండి.